ఇటీవల మిర్చి ధరలు భారీగా పడిపోవడంతో మిర్చి రైతులు ఆందోళన చెందడం మనం అందరం విన్నదేనండి. అయితే దీనికోసంగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో చేసిన సంభాషణ ఫలించిందంటూ ఒక అప్డేట్ ఇచ్చారు. ఫలించిన చంద్రబాబు ప్రయత్నాలు మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్. ఏపీలో మిర్చి రైతులను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించాయని చెబుతూ వచ్చారు. కాకపోతే ఆయన రాసిన లేఖకు కేంద్ర ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందిస్తూ శుభవార్త చెప్పిందట. కింటా మిర్చికి 11,781 రూపాయలు ఇవ్వాలని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసిందని కేంద్ర ప్రభుత్వం. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ధర ప్రకటించింది. 2.58 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి సేకరణకు అవకాశాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం కల్పించింది. నెలపాటు ఈ ఉత్తర్వులు అమల్లో ఉండనున్నాయి. మిర్చి రైతుల ఇబ్బందులపై ఇటీవల సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతో పాటు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలో కేంద్రం మిర్చికి ధర అయితే ప్రకటించింది. కాకపోతే దీని విషయంలో రైతులు వేరే విధంగా భిన్నంగా రైతులు స్పందిస్తున్నారండి. మద్దతు ధర ప్రకటించాలి అంటే మిర్చి రైతులకు 11,000 రూపాయలు మద్దతు ధర ఇచ్చి ఉద్ధరించినట్లుగా కూటమి ప్రభుత్వం గొప్పలు కుడతా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. ఎకరాకు 1,50,000 పెట్టుబడి పెడితే వచ్చే ఆదాయం 1,50,000 లేదని రైతులు కంటితడ పెడుతున్నారండి. కౌలు రైతులకైతే అదనంగా 50,000 రూపాయల వరకు నష్టమే అంటున్నారు. నిజంగా రాష్ట్రం రైతులపై కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రేమ ఉంటే వెంటనే మిర్చి పంటకు కనీస ధర 24,000గా ప్రకటించాలి అని చెప్పేసి రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారండి. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దానికి రైతులు డిమాండ్ చేసిన దానికి 50% వేరియేషన్ ఉంది. 50% వేరియేషన్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అనేది అనుమానమే. మరి ఏది ఏమైనా 7,000 చిల్లర ఉన్నటువంటి మిర్చి పంటని 11,000 చిల్లర చేసి కేంద్ర ప్రభుత్వం మేము రైతులను ఆదుకుంటున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటుందని రైతులు అయితే విమర్శిస్తున్నారు. మరి చూద్దాం దీని విషయమే మిర్చి రైతులు ఏమని కామెంట్ చేస్తారో.